ఈరోజు ఎంత హాయిగా ఉందో. చాలా రోజులు సెంటర్లో రైడ్ వెళ్ళాలి. ఏంటి మెసేజ్ వచ్చింది గైస్? మెసేజ్ ఏంటంటే రోబ్లాక్స్ మళ్ళీ పిలిచారు. పదండి రోబ్లాక్స్కి వెళ్దాం. అటు ఇటు 2 ఈతలు కొట్టొద్దాం. ఓకే పదండి, మనమైతే ఇప్పుడు రోబ్లాక్స్కి వెళ్దాం. సో రోబ్లాక్స్లో ఇలా ఏం గేమ్ పెడుతున్నారో అయితే పెట్టలా, కానీ ప్లీజ్ కమ్ టు రోబ్లాక్స్, ద గేమ్ ఈజ్ కండక్టింగ్ అని మెసేజ్ పెట్టారు. పదండి, అది విన్నాక మనం ఆగుతామా? సింహంలో దూసుకెళ్ళిపోదాం. హాయిగా డిఫెండర్లో రైడ్ వెళ్దాం అనుకున్నా గైస్. చాలా రోజులు డిఫెండర్లో రైడ్ వెళ్దాం అనుకున్నా, అప్పుడే మెసేజ్ వచ్చింది. పదండి వెళ్దాం. వెళ్తే మనకి ప్రైజ్ మనీ వచ్చింది, అందుకే వెళ్తాం. ఇంకా మనకి ఎంటర్టైనింగ్ ఉండిద్ది. పదండి వెళ్దాం. ఇది నడపడం నాకు కొంచెం భయం, కానీ నాకు లైసెన్స్ ఇచ్చేసారు. నేను బాగానే నడపడుతున్నా. నాకు వచ్చేసింది. అప్పుడే ఫ్లైట్లో వెళ్ళిపోయాను. టేక్ ఆఫ్ గైస్. చాలా స్మూత్గా ఉన్నాయి. ఇదేంటో కానీ పోయినసారి నేను పేల్ చేశాను కదా, సో అందుకే నా దగ్గర కొంచెం డబ్బులు వసూలు చేశారు. చాలా డబ్బులు వసూలు చేశారు గైస్, పేల్ చేశాను అందుకు. సో మేము ఇక్కడ కలుసుకుంటాం. సో గైస్ మనం అయితే వచ్చేసాము. సో చూడండి, ఇంకా 36 minutes ఉంది గేమ్ స్టార్ట్ అవడానికి. సో ఈ గేమ్ ఏంటంటే ఇవన్నీ చాలామంది ఉన్నారు. సో ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే డిజాస్టర్ ఐలాండ్. మనల్ని ఒక డిజాస్టర్ ఐలాండ్లో పడేస్తారు. ఆ డిజాస్టర్ ఐలాండ్లో మనం అయితే బ్రతకాలి. అదే ఇంకా ఈ గేమ్. సో నేనేంటో నల్లగా ఉన్నాను. టైమర్ రియాక్ట్ చూసుకున్నాం. సో టైమర్ అయిపోయింది, అందరూ వచ్చేసారు. రిజల్ట్స్ చూపిస్తున్నారు ఎవరెవరు ఎంత గెలిచారని. సో పదండి ఇప్పుడు ఏం సెలెక్ట్ చేద్దాం. నాకైతే అందరూ సెలెక్ట్ చేస్తే అది హెడ్ క్వార్టర్స్ వద్దులే. 9 ఓట్లు వచ్చినాయి దీనికి. 10 ఓట్స్ వచ్చినాయి. పదండి, మనమే ఇంకా లీడ్లో ఉన్నాం. మ్యాప్ వచ్చేసి హాస్పిటల్. పదండి తొందరగా వెళ్ళి లోపల దాక్కోవాలి, లేకపోతే డిజాస్టర్ is approaching. అవ్వండి మాటలోనే డిజాస్టర్ వచ్చేస్తుంది. మనమైతే ఇప్పుడు బ్రతకాలి. బేబీ రూమ్లో ఉందామా? బేబీ రూమ్ ఏది? బేబీ రూమ్కి వచ్చేసాం. డిజాస్టర్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ముందు మనం గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేద్దాం డిజాస్టర్ ఏంటో అనేది. గైస్ ఇది మీడియర్ షవర్. మనం అయితే బయట ఉంటే చచ్చిపోతాం. పైన చూపిస్తున్నారు టేక్ కవర్ టు అవాయిడ్ ద ఫాలోయింగ్ రైన్. అవును మీడియర్. మై గాష్, బయట ఉంటే డేంజర్, లోపల ఉంటే డేంజర్. ఏం చేద్దాం? కుర్చీలో కూర్చున్నాం. అందరికీ ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి, నేనే ఈ హాస్పిటల్ మేనేజర్. ఉద్యోగుడు రా, కాల్చి చంపేయాలి. వాళ్ళని కాల్చి చంపేయడం అంత ఈజీ కాదండి. నేను కాల్చి చంపేయడానికి ఏమన్నా దేవుడా. కేసు చూసారా? చూడండి యాస్ట్రాయిడ్స్ ఎంత దారుణంగా పడుతున్నాయి. లోపల ఉండడం డేంజర్ ఏమో గైస్. మనం బయటికి వెళ్దామా? వద్దు ఎడగొచ్చుందాం. ఏడన్నా బద్దలు అయిపోతే అప్పుడు వెళ్దాం. ఇంకా 46 minutes ఉంది. మనం ఆ టైం దాకా బ్రతికామంటే మనం గెలిచినట్టే. ఇప్పుడు బయటికి వెళ్తే మీడియా షవర్ మనం చంపేసింది కాబట్టి మనం ఏడే ఉందాం. ఇంతకీ నా నల్లది పోయిందా? తర్వాత చూస్తాలేండి. 25, 24, 23. మనమైతే గెలిచేటట్టే ఉన్నాం. ఉందండి హాస్పిటల్ మేనేజర్స్ మన ఇద్దరు. కాపాడండి డిజాస్టర్స్. మై గాష్, హాస్పిటల్ అంతా కూలిపోయింది. ఎడ కూర్చుందాం కాసేపు. ఓకే టైం అయిపోతుంది. సో యూ సర్వైవ్. చూసుకుంటే నా హెల్త్ వచ్చేసి ఫుల్, ఒక్క మొక్క కూడా పోలా. చెప్పదండి వెళ్దాం. ఇప్పుడు అందరూ ఏది తీసుకుంటే అది, అందరూ ఇది తీసుకుంటున్నారు కాబట్టి మనం ఇది తీసుకుందాం. ఇంతకీ ఇది ఏంటది? స్కూల్ ఎస్, స్కూల్ అయితే సెలెక్ట్ అయిపోయింది. స్కూల్ బాగుంది. నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మనం ముందు ఇక్కడ వెయిట్ చేద్దాం. డిజాస్టర్ని బట్టి మనం పైకి వెళ్ళాలో కింద వెళ్ళాలో డిసైడ్. గైస్ ఇప్పుడు వాల్కెనో ఎరప్షన్ ద ఫాలోయింగ్ లావా. ఇది చాలా డేంజర్. లోపల ఉన్న డేంజర్, బయట ఉన్న
ఇప్పుడు ఏమేమి మ్యాప్స్ ఉన్నాయి చూద్దాం పదండి. వెళ్ళి ఇట చూసుకుంటే 3 మ్యాప్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి, ఒకటి మోడర్న్ మ్యాన్షన్, ఇంకోటి ట్రాపికల్ రిసార్ట్కు వేసేసాను నేను. ఈ టోటల్ 0 ఏం సెలెక్ట్ అయిందో ఏమిటో. ఎస్, ట్రాపికల్ రిసార్ట్. ఇప్పుడు మనం అందరికన్నా ముందు వెళ్తాం. అందరు వస్తున్నారా? నేను అందరికన్నా ముందు వెళ్ళిపోతా. నేను అందరికన్నా ఫస్ట్ లోపల అడుగు పెట్టా. ఈ లిఫ్ట్ పైకి వెళ్ళిపోతా. రండిరా అందరూ. అయ్యో పాపం రాలేకపోయారు పిల్లలు. వా, అరే స్విమ్మింగ్ పూల్లో దాక్కోలే. నేను లోయర్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. లోయర్ ఫ్లోర్ ఓ పని చేద్దామా, లిఫ్ట్ మేనేజర్లో పని చేద్దామా? బాగుంటుంది కేసు. పైకి వెళ్ళి కిందకి వెళ్దాం. అందరు లోపల రండి రా. ఏ వాముతుండాలా మనకి? ఇదేంటి బిజడ్ సీక్ షెల్టర్ అండ్ స్టే. వార్న్ ఉండడానికి ఇక్కడ ఏముంటాయి? ఓ అట్లే ఉండరా బాబు. ఓ దేవుడా, కేసు చచ్చిపోతున్నాం. తొందరగా చెయ్యి మహేష్మతి. అమ్మయ్యా, ఇప్పుడు వాముతూ ఉండాలి. అక్కడ ఏముంది? ఓ ఏడు ఉండాలా? ఇక్కడ స్టవ్ ఉండిద్దిగా అండి. అగోండి అక్కడ వామ్త్ మీటర్ పెరుగుతుంది. ఏడు తగ్గుతుంది, పెరుగుతుంది. ఓకే మనం బ్రతకగలం. పైన ఫ్లోర్ అంతా కూలిపోయింది. ఊరు దేవుడా, నాకు డ్యామేజ్. వామ్త్ కావాలి. వామ్త్. నేను వెళ్ళలేను, చచ్చిపోయాను రా బాబోయ్. షిట్ మ్యాన్. సర్లే చచ్చిపో. ఏంటిది? వుడ్ యూ లైక్ టు రీజాయిన్ ద రౌండ్ యాజ్ ఎ గోస్ట్గా? ఎందుకు ఇక్కడ వెయిట్ చేద్దాం. ఏన్షియంట్ క్లాక్ టవర్, ఇది నా ఫేవరెట్ గైస్. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అందరు దీనికి ఒకటేయాలా. టైం అయిపోతుంది. 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు చూడండి, నేను గుంపులు వస్తారు. చూడండి, చెప్పాగా చాలా మంది వచ్చారు. ఇప్పుడు చూద్దాం ఎంత ఎవరెవరు ఏన్షియంట్ క్లాక్ టవర్ తీసుకుంటారో. ఓ 9 ఓట్లు క్లాక్ టవర్కి. ఇంకా క్లాక్ టవర్ క్యాష్ 8 ఓట్స్. సర్లే, మనం ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేద్దాం. ఏన్షియంట్ క్లాక్ టవర్. ఇప్పుడు ఇటు సైడ్ ఉండిద్ది క్లాక్ టవర్. నేను ఇప్పుడు కూడా ఫస్ట్ వెళ్తున్నా. ఆగిరా పందిగా. ఇప్పుడు ఎక్కడ తక్కువ డిజాస్టర్ని బట్టి మనం పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా డిసైడ్ అయింది. ఎటు వెళ్దాం? ఓకే, ఎట్లా? ఈడోడు ఆడున్నాడు. ఓ బాబు, తొందర రారు, చచ్చిపోతావు. డిజాస్టర్ పైన హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే సడన్గా లైట్నింగ్ స్ట్రైక్ నా మీద పడింది. సో ఇక్కడ ఏమేమి మోడర్న్ అమ్యూజ్మెంట్ పార్క్ లాంచ్ సైట్. ప్రస్తుతానికి అమ్యూజ్మెంట్ తీసుకుంటున్నాం. అందరూ అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకోవాలి. 15 సెకండ్స్ అందరు రావడానికి. గైస్ చూసారా, ఇక్కడ నుండి మనం చూడగలం ఆడ ఎంత క్లాక్ టవర్ విధ్వంసం అయిపోతుంది. ఓకే, మనమైతే బ్రతికాం. మనం చచ్చాం. మనం గెలిచిన దాన్ని బట్టి పడిపోయాం రా. ఏం పర్లా, మనం గెలిచి వస్తాం, ఎందుకంటే మన సూపర్ హీరో.
ఓకే, ఏం సెలెక్ట్ అయింది? ఓకే, అదే సెలెక్ట్ అయింది, అమ్యూజ్మెంట్ పార్క్. పరిగెత్తుండు, ఎంత అయిపోతా. అమ్యూజ్మెంట్ పార్క్ ఎట్లా ఉండిద్దా? నేనైతే పరిగెత్తుండి జైంట్ చెప్తా. అరే తమ్ముడు ఆగరా, నాకు జైంట్ ప్రాణం. నేను నీతో ఎక్కుతా. ఏం రావదంట, నలుగురు ఎక్కొచ్చా? అమ్మో, ఏంటో డిజాస్టర్ ఏంటో మరి. వాల్కెనో ఎరప్షన్సా? అయ్యో షిట్ మ్యాన్, చచ్చాం ఇప్పుడు, చచ్చాం. చచ్చిపోయాం. చూడలేకపోతున్నాం. పైకి వచ్చాము, నేను దూకానంటే పైకి వెళ్ళిపోతాం. కాపాడండి. ఏంట్రా, పిల్లల్ని ఉయ్యాల్లో వేస్తే ఎట్లా ఊగుతారా గౌరవంగా? నేను హాయిగా ఊగుతూ ఉంటే చూసుకోకుండా నేను చెప్పడానికి ఏమైతే నేను సూపర్ స్టార్ని. ఎట్లయితే చచ్చింది, ఏంటో తక్కువ. నాకు రెస్ట్ రూమ్ వస్తుంది. మీ అందరు చూడొద్దు. అమ్మయ్య, నా రెస్ట్ రూమ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అర్థంలో చూసుకుందాం అంటే అర్థంలో చూడలేము. మనం బయట ఉన్న గెలవగలం, ఎందుకంటే మనకి చాలా హెల్త్ ఉంది. వాళ్ళకి ప్లీజ్ తొందరగా అనుకున్నా చెప్పాక. అమ్మో, డ్యామేజ్ అవుతుంది. దీంతో గేమ్ ఆడుకోమండి. ఇటు వాళ్ళకి వస్తే ఇక్కడ సైడ్ దానికి తగ్గట్టు టైం కూడా అయిపోతుంది. ఓ గైస్, ఫైనల్లీ మనం అయితే బ్రతికాము. ఇప్పుడు 3 వచ్చినాయి. ఎయిర్పోర్టు, ట్రైలర్ పార్క్. నేను ట్రైలర్ పార్క్ ఎన్నోట్ల 10, 11, 13. ఓకే, మనం గెలిచినట్టే. పదండి వెళ్ళి దూకేద్దాం. నాకు చాలా కోపం వస్తుంది. నేను దూకేసా. అవును, ట్రైలర్ పార్క్ అట్లానే ఉంది. ఇప్పుడు హైట్గా ఉన్న ప్లేసెస్ ఏంటంటే చెట్లు ఎక్కడానికి మనం పిచ్చోళ్ళమ్మా. చెట్లు నరికాను. నేను ఇక్కడ పడుకుంటా. ఏంటి, నేను పడుకోలేను. వై ఐ క్యాంట్ స్లీప్? ఫ్యాన్ తిరగ, నాకు బాగా గాలి ఆడటం. సరే, ఇక్కడ కూర్చోవచ్చా? ఇక్కడ కూర్చోలేము. ఏంట్రా పప్పు. టీవీ ఆన్ చేద్దామంటే టీవీ రాట్లా. ఫైర్ స్టే లాస్ట్ వచ్చి బయట అవుట్ సైడ్. మీకు అర్థమైందా? ఫైర్ అంటే ఫైర్ వచ్చింది. ఏదో అంటే పెద్ద వాటికి ఫైర్ అంటుంది. దగ్గుండి అక్కడ ఒక స్ట్రోమ్ అవ్వండి. చెట్లు ఊడిపోతున్నాయి నా మీద పడి. చెట్టు అవ్వండి ఎట్టా ఊడిపోయి బూజ్ అయిపోతాయి. దీన్ని టచ్ చేయకూడదు, అందుకే ఫైర్ అంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా దూరంగా ఉండాలి. చెట్లకి అన్నిటికీ దూరంగా ఇక్కడ ఉన్నాం. అవ్వండి మనం రావడం లేదు. ఓకే, మనమైతే బ్రతకగలం. అయితే బోర్ పడుతుంది కదా, స్విమ్మింగ్ చేద్దాం. అమ్మ నొప్పి వస్తుంది. గైస్, నాకు అర్థమైంది. అక్కడ ఒక ఐలాండ్ ఇస్తే నువ్వు స్విమ్మింగ్ చేస్తావని చెప్పి రూల్స్కి వ్యతిరేకంగా నన్ను చంపేస్తుంది స్విమ్మింగ్ పూల్. చెల్లి దూకొద్దు. పేరు డనీలా. వెళ్ళిపో, దూకొద్దు. లిల్లీ దూకొద్దు. లిల్లీ ప్రాణహత్యం. లిల్లీ నేనెందుకు బుద్ధి చూసారా? నేను ఎంత హాయిగా బ్రతుకుతున్నానో. మీరు రాకూడదు అంటున్నాక మీరు రాకూడదు. టైం అయిపోయింది. మనం ఇప్పుడు గెలిచాం. సర్లే, కానీ ఇప్పుడు మ్యాథ్స్ ఏంటి? గెలాక్సీ ఆటోస్ హాస్పిటల్ తీసుకుంటున్నారు అందరూ. నాకైతే క్లాక్ టవర్ వద్దు. క్లాక్ టవర్ నాకు నచ్చదు. కాబట్టి మనం అదే వేసుకున్నాం. పదండి దూకేద్దాం. సెలెక్ట్ అయిపోయింది మ్యాప్. ఏంటో ఏన్షియంట్ క్లాక్ హాస్పిటల్. నువ్వు నన్ను అక్కడ స్పాన్ చేయకముందే నేను ఎదుగుంటూ వచ్చేస్తాను. అందరూ ఎడుగుంటారు. అలా ప్రొపెట్టిగా. సరే, మన కొత్త ఇదేం రూమ్ అబ్బా. ఎప్పుడు నువ్వు ఈ రూమ్ కోసం బర్గర్ తీసుకుంటున్నాడు. సరే పదండి, మనం మేనేజర్ హోటల్కి పదండి. మనం వెళ్ళి కుర్చీలో కూర్చుందాం.
అందరికీ ఉన్నాయి కావాలంటే చెప్పండి అడగను. సో డిజాస్టర్ ఏదో నేను సరిగ్గా చదవలా. ఇదేంటి తప్ప ఏం లేదు. కొంపది సర్టిఫికేట్ ఏంటి బయటికి వెళ్ళా బాబా. ఓకే మర్చిపోయా. ఓకే మీడియర్ షవర్ ఏంటబ్బా నేల ఎట్లా చేయాలి. ఇది నా ప్లేస్ ప్రొపెక్టర్. ఇంతకుముందు ఈయనే చూసావు కదా అమ్మాయి వెళ్ళిపోయాడు. నేను హాయిగా బ్రతకొచ్చు. గుడ్ నైట్. నిద్ర అవుతుంటే ఎవడు సీలింగ్లో బొక్క పెట్టింది దేవుడా. ఏంటి హాస్పిటల్ అంటే కూల్ చేస్తుంది. మీడియా చూరా తొక్క తొక్కరా ఇంకా ఇది ఎవరి రక్షణలో చెప్పేస్తుంది. పైన ఉందంటే పైన చచ్చిపోతున్నాడు. లేకుంటే నేను ఎక్కడ కూర్చోవాలి. నా లక్కీ నెంబర్ 2 కాబట్టి నేను సెకండ్ దాంట్లో కూర్చున్నా. 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే యూజ్ సర్వైవ్డ్ అంట. ఏదో మెసేజ్ వచ్చింది ఫోన్లో. అవన్నీ బ్యాచ్. ఓకే టైం అయిపోయింది. ఇంకా మనమైతే మన లాస్ ఏంజల్స్ తిరిగి వెళ్ళిపోవాలి. సో చూసుకున్నాం, మనమైతే ఎంజాయ్ చేసి లాస్ ఏంజల్స్ తిరిగి వచ్చేసాం. ప్లేన్ కమన్ నేను పోయినసారిలో క్రాష్ చేయను. నేను స్మూత్ ల్యాండింగ్, స్మూత్ అంటే స్మూత్. ఇవాళ ఎవరు చేయలేని దేవుడా. పైకి ఏంటి వేసి నాకు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు. నాకు ఇది ఇప్పుడు ల్యాండింగే అసలైన రణరంగం. చూస్తున్నాం బిగ్ బాస్లో రణరంగం లాగా నాకు ల్యాండింగే రణరంగం. నేను ల్యాండింగ్ చేశానా గైస్. ఇలా వాన పడిద్ది చూడండి. ఇలా ఖచ్చితంగా మన ఇంట్లో వాన పడిద్ది. చూడండి మీ అడ్రస్ ఏంటో కమెంట్ చేయండి. ఆడ వాన పడిద్ది, ఖచ్చితంగా వాన పడిద్ది. సో ఇలాంటి వీడియోకి ఇంతే. ఇప్పుడు నేను అక్కడ కట్టగలదు ఇది వేసుకుందామంటే మళ్ళీ అదంతా తిరిగట్ట రావాలి. పరిగెత్తుకుంటే ఒకటి వెళ్ళాలి.